ఈసారి బాగా ఆలోచించి ప్లాన్ చెయ్యి. ఆ శిరీష బలం పెంచుకునే లోపు బలైపోవాలి. ఆ కస్తూరి ఏదో అందే అన్న ఆవేశంలో వచ్చారు కానీ అక్కడ మన గౌరీ ఉంది. మేనమామగా వాడు కోడలి బాధ్యత తీసుకున్నాడు కాబట్టి కస్తూరి వలన గౌరీకి ఏ ప్రమాదం రాదు. చిన్న దెబ్బ తగిలింది సార్. చిన్న దెబ్బ కట్టేందుకయ్యా? ఆయమ్మాయే సార్, డాక్టర్ కోర్స్ చేస్తుందంట, తనే ట్రీట్మెంట్ చేసి కట్టింది. ఏంటి నువ్వు యాక్సిడెంట్ చేసిన పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసావా? ఉన్నాడా పోయాడా? ఇది ట్రీట్మెంట్ చేశాక డౌట్ ఏముంది, పోయే ఉంటాడు. అసలే భయపడి చేస్తుంటే మీరంటే అంత భయపడేదానివి అలా ఎలా ట్రీట్మెంట్ చేసావే? ఏం చేయను, సమయానికి డాక్టర్ లేడు. మా అన్నయ్య ట్రీట్మెంట్ చేయమ్మా అని ఫోర్స్ చేశాడు. మీ అన్నయ్య చెప్పాడని నీ ఇష్టానికి ట్రీట్మెంట్ చేయడమేనా? మరేం చేయను? ట్రీట్మెంట్ చేయకపోతే మా అన్నయ్యకి అనుమానం వస్తుందిగా. మీ అన్నయ్యకి అనుమానం వస్తుందని నీ ఇష్టానికి ట్రీట్మెంట్ చేసేస్తావా? మీ అన్నయ్య కాలేజ్ ఫీజు కట్టడమే కానీ నువ్వు ఒక్కరోజు కూడా కాలేజ్కి వచ్చింది లేదు. నీకు ఆ కాస్మెటిక్స్ గురించి తెలిసినంతగా మెడిసిన్ గురించి తెలీదు. ఏం మెడిసిన్ వాడేవే? ఆ కాస్మెటిక్స్ నే తెప్పించి ట్రేలో అన్నీ కలిపి మెడిసిన్ లా వాడి కట్టేశాను. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? అలా ఎలా ట్రీట్మెంట్ చేసావే? అవేమన్నా రియాక్షన్ ఇస్తే తగిలిన గాయం తగ్గడం కాదు, ఇన్ఫెక్షన్ వస్తుంది. మీరేంటే బాబు అలా భయపెట్టేస్తారు? నిజంగా అతనికి ఏమైనా అయ్యుంటుందా? అయ్యుంటుందా అంటే అయ్యే ఉంటుంది. ఎవరిది కొత్త నంబర్? హలో, ఎవరు? హలో, నేనండి. నేనంటే ఎవరు? ఉదయం నన్ను గుద్దేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారే అతన్ని. మీరా? ఇప్పుడు ఎలా ఉందండి? మీరు ట్రీట్మెంట్ చేశారంటగా, ఇంకా తిరిగే ఉంటుందండి. అంటే పర్వాలేదా? అదేంటి అలా అనుమానంగా అడుగుతున్నారు? అంటే అది ఎలా ఉందా అని. డాక్టర్ గారు వచ్చి చూసి ట్రీట్మెంట్ చేసింది ఎవరు అని షాక్ అయ్యారండి. ఏ? మామూలుగా అయితే కోలుకోవటానికి వారం పడుతుందంట. అలాంటిది ఇంత త్వరగా ఎలా తగ్గిపోయింది? ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు అన్నారు. ఒక్క నిమిషం అండి. ఆ మాట ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అదేనండి, వారం రోజుల్లో తగ్గాల్సింది ఒక్క రోజులో తగ్గింది అన్నారు. ఓకే ఓకే, ఏదో బై మిస్టేక్ గుద్దాను, తగ్గిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదుగా. ఈ రోజుల్లో గుద్దేసి పారిపోయే వాళ్లే తప్ప మీలాగా దగ్గరుండి ట్రీట్మెంట్ చేసి, మరీ ఇంత గొప్ప ట్రీట్మెంట్ చేసి డబ్బులిచ్చి మరీ వెళ్ళారంటే మీలాంటి గొప్ప మనిషిని ఒక్కసారి చూడాలి అనుకుంటున్నానండి. చూడాల్సిన అవసరం ఏముందిలేండి, నేను కొంచెం బిజీగా ఉంటాను. అయ్యయ్యో, అలా అనకండి. మిమ్మల్ని చూడాలి, మీ అంతు చూడాలి. ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ అన్ని ఎందుకులేండి. ఒక్కసారి మీరు కలిస్తే మీకు థ్యాంక్స్ చెప్పి మీరు మర్చిపోయినా మీ క్యాప్ మీకు ఇస్తాను. ఓ గాడ్, క్యాప్ మర్చిపోయానా? అది మా అన్నయ్య నాకు గిఫ్ట్గా తెచ్చిందండి. అవునా? దొరికావే. మీరెక్కడున్నారో చెప్తే వచ్చి మీకివ్వాల్సింది మీకిచ్చేసి వెళ్ళిపోతాను. మీరిక్కడికి ఎందుకులేండి?
మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఆ మియాపూర్లోని వివేకానంద స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి రండి. త్వరగా వస్తారుగా? ఇప్పుడు వద్దండి, రేపు కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. రావే రా. నా కన్ను ఉంటుందా ఊడుతుందా అనేలా చేస్తావా? రా చెప్తాను. నేను ట్రీట్మెంట్ చేస్తే ఏదో అవుతుందన్నారు కదా, నా ట్రీట్మెంట్ చూసి డాక్టరే షాక్ అయ్యాడంట. కూల్ డ్రింకులు పురుగుల మందులు పనిచేస్తాయని తెలుసు కానీ కాస్మెటిక్స్ కూడా మెడిసిన్ లా పనిచేస్తాయని ఎక్కడ వినలేదే. ఇప్పుడు విన్నారు కదా, దాట్ ఈజ్ అర్చన. మనం ఏం చేసినా అలాగే ఉంటుంది. రేపతని అభినందనలు అందుకొని నా క్యాప్ నేను తీసుకొస్తాను. అమ్మ చూసిందంటే కంగారు పడుతుంది. ఏం చేద్దాం? నాన్న పూరి, ఏమా? పొద్దున్నే ఏదో ఇంటర్వ్యూ ఉందని హడావుడికి వెళ్ళావు. ఏమైంది? ఉద్యోగం వచ్చిందా? అది ఇంటర్వ్యూకి వెళ్ళలేదమ్మా. ఏ ఎందుకు వెళ్ళలేదు? అంటే కుదరలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే జాబ్ ఎలా వస్తుంది? మంచి పని అయింది. లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళొద్దురా అన్నా కూడా వెళ్తావా? నువ్వెప్పుడు వద్దనేగా అంటావు. అప్పుడే ఉద్యోగం ఎందుకు నాన్న? కాస్త బాగా చదువుకుని ఆ చేసేదో కాస్త మంచి జాబ్ చెయ్యి. లేదమ్మా, నేను జాబ్ చెయ్యాల్సిందే. చిన్నప్పటి నుంచి నా కోసం నువ్వు పడిన కష్టాలు చాలు. చాలు. నువ్వు అనుకున్నంత ముసల్దాన్ని అయిపోలేదురా. బ్యూటీషియన్గా ఎంతో కొంత సంపాదిస్తున్నానుగా, నీ చదువుకి ఈ సంపాదన చాలు. లేదమ్మా, నా కోసం నా చదువు కోసం నువ్వు కష్టపడుతూనే ఉంటే జీవితంలో నువ్వు సుఖపడేదెప్పుడు? అందుకే ఏదో ఒక జాబ్ చేస్తాను. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఒరే, నా కష్టం గురించి ఆలోచించి నీ భవిష్యత్తు ఎందుకురా పాడు చేసుకుంటావు? నిన్ను సుఖపెట్టలేని భవిష్యత్తు నాకెందుకమ్మా? ఈ ఒక్క విషయంలో మాత్రం నీ మాట నేను వినను. నాన్నా, నిన్ను ఏ ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో చూడాలన్నదే నా కోరిక. నిన్ను కష్టపెట్టకుండా చూసుకోవాలనేది నా కల. మంచి ఉద్యోగం అంటే మంచిగా సంపాదించడం కాదమ్మా. నేను ఆ స్థాయికి వచ్చేసరికి తినే స్థాయిలో నువ్వు ఉండాలిగా. మా అమ్మ కన్నా పెట్టలేని ఆ స్థాయి కన్నా మా అమ్మని బాగా చూసుకోగలిగే ఏ చిన్న జాబ్ అయినా నాకు చాలు. నాన్నా, నువ్వు గొప్పవాడి అవడం కోసం నేను పస్తులున్నా పర్వాలేదురా. మొండి వెదవా. అవును, ఇందాక నుంచే ముఖం చూపించుకుని అలా మాట్లాడుతున్నావేంటి? కొత్తగా ఆ క్యాప్ ఏంటి? ఇటు తిరుగు. ఏం లేదమ్మా. ఏమీ లేకపోతా తత్తరపాటు ఎందుకురా? ఏం లేదమ్మా. ఏం లేదమ్మా. తిరగరా. అరే ఏం లేదమ్మా. తిరగవేంటి? ఆ కట్టేంట్రా? ఆ కంటికి దెబ్బేంట్రా? ఏమీ లేదమ్మా. ఏమీ లేకపోతే సరదా కట్టుకున్నావా? ఏం జరిగిందో చెప్పరా? ఒక రాక్షసి చేసిన పనిది. ఇంటర్వ్యూకి వెళ్తుంటే కార్తో గుద్దింది చాలక రాణి వైద్యం చేసి కన్ను పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఎవరా అది? నిన్ను కారుతో గుద్దిందా? దాన్ని వదిలేసి నువ్వు కంటి కట్టుకట్టించుకుని వచ్చావా? పదరా, ముందెళ్ళి దాని సంగతి తెలుద్దాం. పద. అదెవరో తెలీదమ్మా. ఫోన్ నెంబర్ ఉండి ఫోన్ చేస్తే రేపు కలుస్తానని చెప్పింది. ఫోన్ నెంబర్ ఉందన్నావుగా, అది చాలు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అది ఎవరో ఏంటో మొత్తం తెలుసుకుందాం. గుద్దింది చాలక కన్ను పోగొట్టుకునేలా చేస్తుందా? అవునమ్మా, నువ్వన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఈ క్యాబ్ వాళ్ళన్న గిఫ్ట్ అంట. దీనికోసం అది తప్పకుండా వస్తుంది. అప్పుడు చెప్తా దాని సంగతి. వదలొద్దురా. నీ ఒంటి మీద గాయం చేసిందన్న అస్సలు వదలొద్దు. ఈ విషయంలో నీకే హెల్ప్ కావాలన్నా నేనున్నాను. ఓకేనా? ఓకే. పద నాన్న, రెస్ట్ తీసుకుంది గాని పద.
వచ్చి రాని వైద్యం చేసి నా కన్ను పోయేలా చేస్తావా? రావే, ఈరోజు నా కన్నుకు నీ కన్ను బదులు తీసుకుంటాను. పాపం నా కోసం ఎలా ఎదురు చూస్తున్నాడు. కనపడగానే కాళ్ళ మీద పడిపోతాడేమో. ఇదేంటి, తలకి కట్టు కడితే కంటికి కట్టుంది? తగ్గిపోయిందన్నాడు కదా, మరి ఆ కట్టేంటి? ఫోన్లో మాట్లాడేటప్పుడేమో పద్ధతిగా మాట్లాడాడు, మనిషిని చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. నిజంగా థ్యాంక్స్ చెప్పడానికే పిలిచాడా? ఎందుకైనా మంచిది అమ్మో, వీడేదో తేడాగా ఉన్నాడు కదా. హలో, ఎస్. టైం ఎంత అయిందండి? వాచ్లో ఎంతైతే అంత. అబ్బో, ఏంటండి ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు? అవునండి, ఉన్నాను. నా గురించి మీకెందుకు? ఆహా, ఏదో పలకరించాలనిపించింది, పలకరించాను. అది తప్ప అండి? ఏమండి, ప్లీజ్ నన్ను వదిలేసి మీ పని మీరు చూసుకోండి. ఏంటండి? ఏం లేదండి, బస్ కోసం. వస్తానని ఇంకా రాలేదండి. వస్తుందా లేదా? వీడింత ఎమోషనల్ గా ఉన్నాడంటే ఏదో ఉంది. వెరీ గుడ్, క్యాబ్ బాగుంది, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, అడుగుతున్నాను అనుకోకండి, ఆ కన్నుకేమైంది? ప్లీజ్ ఆ విషయం మాత్రం అడగండి. అంత ఎమోషనల్ అవుతున్నారు, ఏమైందండి? ఏదో అయ్యిందండి, గుర్తు చేసుకుంటేనే మండిపోతుంది. కష్టాల్ని నలుగురికి చెప్పుకోవాలండి, అప్పుడే మనసు తేలిక పడుతుంది. నిజమండి, మా నాన్నమ్మ ఎప్పుడు అదే చెప్పేది. చెప్పేయండి, మీ మనసు కూడా తేలిక పడుతుంది. నాకు ఇంటర్వ్యూ ఉండి గుడికెళ్ళి దండం పెట్టుకుని అలా వెళ్తుంటే ఎవరో రాక్షసి వచ్చి గుద్దేసింది. గుద్దింది చాలక హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసింది. పాపం ట్రీట్మెంట్ కూడా చేసిందా? అలాంటి అమ్మాయి రాక్షసి ఎలా అవుతుందండి? ఏంటండి అది చేసిన ట్రీట్మెంటు? తలకి దెబ్బ తగిలితే ఏదేదో పూసేసి కట్టుకట్టి సారీ తలని గుడ్డతో పొట్లల్లా చుట్టి వెళ్ళిపోయింది. అది చేసిన ట్రీట్మెంట్ కి కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి కన్నే తీసేయాల్సి వస్తుంది అంటున్నారు. ఈ కంటికి కట్టు నా వల్ల. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసింది నేనేం తెలిస్తే అమ్మో. దాని ఇష్టానికి అది ట్రీట్మెంట్ చేసి నన్ను ఇలా ఒంటి కంటి రాక్షసులా తయారు చేసిందండి. పాపం ఏదో పొరపాటు జరుగుంటుందలేండి. పొరపాట? వచ్చిరాని వైద్యం చేసి ఇలా కన్ను పోగొట్టడం పొరపాట? ఓకే ఓకే ఓకే, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మరి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఇప్పుడు అది క్యాబ్ కోసం వస్తుంది. అది రావాలి, నా కంటికి బదులుగా దాని 2 కళ్ళు పీకాలి. అందుకే దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఆడపిల్ల గురించి అంత క్రూరంగా ఆలోచిస్తే ఎలాగండి? అదాడపిల్ల ఏంటండి? ఫోన్ చేస్తే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతుంది. రానివ్వండి, చెప్తాను.
చాలా బాగుంది, చూద్దామని ఒకసారి చూస్తానండి. ఏంటండి మీరు ఎదురు చూస్తున్న అమ్మాయి వస్తున్నట్టు లేదు? వస్తుందండి, నా కోసం కాకపోయినా ఇదిగో ఈ క్యాబ్ కోసమైనా వస్తుంది. అవును, మీరెవరు? ఇందాక నుంచి నాతో మాట్లాడుతున్నారు. నేనా గుడికనొచ్చాను. మీ బాధలు చూసి నేను బాధపడుతూ వింటున్నాను. ఆడపిల్లలంటే మీలాగా ఉంటారండి, ఎవరి బాధలో విని కూడా బాధపడతారు. కానీ రాక్షసి చూడండి, చేయని తప్పుకు ఎలా బాధపడుతుందో. సరే, ఎంతసేపు నించుంటారు? రెండలా కూర్చుందో. మీరు వెళ్ళి కూర్చోండి. వచ్చే అమ్మాయి ఎలాగో వస్తుందండి, మీరు రండి రండి రండి. అవునండి, అంత ఆవేశంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తే ఏం చేస్తారు? నేరుగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తాను. పోలీస్ స్టేషన్లోనా? ఆడపిల్లని ఎవరైనా అలా చేస్తారా? నేను చేస్తానండి. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తే అరెస్ట్ చేసి లోపలేస్తారు. చదువు సంధ్య లేకుండా అలా జైల్లో పడి కూర్చుంటుంది. మీకొకటి అర్థం కావడం లేదు. ఏంటది? ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? గంటలో బెయిల్ మీద బయటకొస్తుంది. నిజమేనండి, కార్తో కుద్దిందంటే సౌండ్ పార్టీ అయి ఉంటుంది. అరెస్ట్ అయిన అరగంటలో బయటపడిపోతుంది. అందుకే మీ పగని డైరెక్ట్గా మీరే తీర్చుకోండి. అప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్టే, తనతో ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాను. నా కంటికి బదులుగా తన కాళ్ళు చెయ్యి తీసేస్తే పెళ్లికి పనికి రాకుండా పోతుంది. అమ్మ సచ్చినోడా, పర్సనాలిటీ హీరోలా ఉంది కానీ ఆలోచనలన్నీ విలనేగా. థ్యాంక్స్ అండి, మంచి ఐడియా ఇచ్చారు. రానివ్వండి, మీ కళ్ళెదురుగానే దాన్ని ఏం చేస్తానో చూదురుగానే. వచ్చి అరగంట అయింది, మనిషినే గుర్తుపట్టని నువ్వు ఏంటి నన్ను చూసేది? హే, ఈ క్యాబ్ భలే ఉంది. లేదండి, ఈ క్యాబ్ని ఇలా నలిపేస్తుంటే దాన్ని పీక పిసికేస్తున్నట్టుంది. రే, అది మా అన్నయ్య గిఫ్ట్ రా. అలా నలుపుకురా. నా దెబ్బకి వీడి కన్ను పోవడం ఏంటో గాని సైకో అయ్యేలా ఉన్నాడు. ఇంకా వీడి దగ్గరుంటే ప్రమాదమే. క్యాబ్ సంగతి మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే అండి, మీరు వెయిట్ చేయండి, నేను బయలుదేరుతాను. చూడండి, ఇదిగో వస్తున్నా అని అది ఇప్పటిదాకా రాలేదు. ఒకవేళ దానికి విషయం తెలిసిపోయింటుందా? ఎలా తెలుస్తుందండి? మీరు ఇలాగే వెయిట్ చేయండి, వస్తుంది. బాయ్. బాయ్. బాయ్ అండి. అమ్మో, ఎంత పెద్ద గండం గడిచింది. వీడేదో విష్ చేస్తాడని నమ్మొచ్చుంటే నన్ను హ్యాండిక్యాప్ని చేసుండేవాడు. జై శ్రీ శిరిడీనాథ సాయి దేవా ప్రభో. జై సాయిరామ్.
జై సాయిరామ్.